రాలే ఇదే ఫస్ట్ మన పేరైనటువంటి కూడా మన అర్జునుడు కూడా అవునవును పెద్దలు కూడా అందరూ కూడా కులం కూడా ఎంతో సహాయం చేసేటువంటి గడ్డం రామనర్సయ్య గారికి ఆఫీస్ అయినాడుగా ఆఫీస్ అంటే కొంచెం జ్వరం వచ్చింది కాబట్టి మన దాపాలకు వచ్చేసాడు కొంచెం మందులు వాడుతున్నాడు. ఇప్పుడు ఈ నాటకం ఆడరాయని మన కోరిక మీద ఇక్కడ రావడం జరిగింది. అక్కడికి కూడా మనోళ్ళు బంధువులు కూడా వచ్చేసారు. కొందరు పోకులా వెళ్ళిపోయారు. శిల్పారాము హైదరాబాద్. నువ్వెవరు ఏమైతావు రానసీయకు బామ్మార్ది ఎవరు కూడా లేరు ఉన్నారు మహారాజ్ ఏమి ఇక్కడికి వచ్చినావు అంటే నువ్వు చూస్తే అనుకుంటున్నావు ఏంటది అంటున్నా నువ్వు మంచుకున్నావు అంటున్నా ఏంటి అది అదేమంటారు ఏం చేస్తావు ఏంటిది తల తల అదే కాక నీకు ఒక్కలే ఉండరా ఇంతమంది లేరా అన్ని ఒకటేనా వెయ్య పేరేమన్నావు తండ్రి పేరు వస్తుంది నీళ్ళు వచ్చిన జాహనుడు తల్లి తల్లి అయ్యో ఎప్పుడు చచ్చిపోయింది అయ్యో దినాలు తినేయా ఏంటి సాత్యకి అందరు చెప్పిరా ఫోన్ చేయనా నాకు జర శివుడు బిడ్డ మంచి చెప్పు కాదురా సాత్యకి ఏమన్నావు మీ అమ్మ పేరు సాత్యకి అవును పట్టణమేనా లోహగండాపురి పట్టణం అంటారు ఎవరు లోహగండాపురి పట్టణం కదా దీన్నే నా పక్కన అంటున్నాను నీ పేరు లోహగండాపురి పట్టణం మీది నీ పేరు
మొగోని నీ కాదు నాకు నేనే అయ్యో పుండరీకుడు నీ పేరు పుండరీకుడు. ఇక అడగొచ్చునా? లోహదండాపురి పట్టణము మీ నగరము. తల్లి తండ్రి జాహనుడు సాత్యకి. మరి ఒక్కటి అడగొచ్చునా? కోపం పడతావా? నాకైతే అయింది, మరి నీకు అయిందో కాలేదు. నీకేమైంది? నాకేం కాలేదు. నేను లైసెన్స్ తీసుకున్నా, నీకు వచ్చిందో రాలేదో మరి ఏం లేదు. ఒక అంటారుగా కుది మెడకేస్తే కదా నా పెళ్లి కూడా అయింది. అయిందా? ఎంతమంది? ఎంతమంది కాదు, ఎంతమంది పెళ్లి అయింది కానీ నాకు పుత్ర సంతానం అనేది కాలేదు. అయితే తీసుకోలేను. అదే అదే నాకు మళ్ళా మంచోడు కాదు నేను. తల్లిదండ్రి కైకొని బేగమే పూజ కై వెళ్ళాడు. వెళ్ళి జరుపుని మా అమ్మను నీ అమ్మను పెట్టుకొచ్చుకున్నావా? వస్తా పోయి ఏం కాదు అక్క, శీర్షకం చెప్తాను. ఎందరో రాక్షసులు శిక్షణలో చేసి అట్లాగా మెప్పించాం. ఇప్పుడు కూడా ఈ లోకమంతా కూడా భక్తి మార్గంలో ఉండాలి. అవునవును, తల్లిదండ్రి పూజ చేయాలి. అవును, తల్లిదండ్రికి అన్నం పెట్టాలి. తల్లిదండ్రిని పూజించాలి. తల్లిదండ్రికి అన్నం పెట్టాలి. కోడళ్ళు కానీ ఎటువంటి వారైనా కానీ వారి మాత పిత సేవ చేస్తే మోక్షం కలుగుతుంది. మోసం వస్తుంది.